చూసుకున్నట్లయితే రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి పైన డిపెండ్ అయి ఉందని చెప్పి చంద్రబాబు గారు ఎప్పుడూ అంటూ ఉంటారు. అదే విధానంగా విశాఖపట్నం కేంద్రంగా ఈ పెట్టుబడులకి ఆస్కారంగా 2 రోజుల నుంచి సిఐఐ సదస్సులు జరుగుతున్నాయి. ఎలా అనిపిస్తుంది? 710 కంపెనీలు ఆల్రెడీ ఒప్పందాలు జరిగాయి. దీంతోపాటు 12 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చే 5 ఏళ్లలో వస్తాయి. దాంతోపాటు 13 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలం అంటున్నారు. 2 డేటా సెంటర్లతో పాటు రిలయన్స్ కంపెనీలు వస్తాయి, గ్రీన్ హైడ్రోజన్ పార్కులు అంటున్నారు. ఏంటి సార్, ఏం జరుగుతుంది? నిజమే అనిపిస్తుందండి. కూటమి ప్రభుత్వం వచ్చినాక కొద్దిగా అన్నింటిలో అభివృద్ధి జరుగుతుంది, జరిగిద్దని నమ్మకం నారా చంద్రబాబు నాయుడు గారి మీద. అదిగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన మీద ఒక నమ్మకం. కూటమి ప్రభుత్వం పర్వాలా, ఓకే సార్. ఇదే విధానంలో చూస్తే ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఉన్నారు కాబట్టి ఆయన యొక్క ప్రోద్బలం ఎలా ఉంది? పట్టు వదలని విక్రమార్కుడిలా కృషి చేస్తూ ఉన్నారని మొన్న రాయచోట్ల కూడా మాట్లాడారు చంద్రబాబు గారు. అవును, నిజమే స్వామి, అలాగే అనిపిస్తుంది. ఆయన కూడా అలాగే చేస్తున్నారు, లోకేష్ గారు కూడా. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఈ పరిపాలన వచ్చి 15 నెలలు అవుతుంది. కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? ఇటు పక్క పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇటు పక్క చంద్రబాబు గారు ఉన్నారు, ఒక పక్క లోకేష్ గారు ఉన్నారు. ఏముంది, ఏం వ్యత్యాసం మీరు గమనించారు మీ పర్సనల్గా? మా పర్సనల్గా అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం గతంలోని చేసిన దానికన్నా అభివృద్ధి ఇప్పుడు బాగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు సంక్షేమం వైపు ఎలా అనిపిస్తుంది? సంక్షేమం వైపు కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఏం పొందుతున్నారు సార్ పథకాల్లో? ఇంట్లో అసలు ఏమొస్తున్నాయి? ఇంట్లో పథకాలంటే ఏమి లేదండి. మాకైతే ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, అది జగన్ గారు పెట్టింది అమ్మఒడి అన్నారు సంవత్సరానికి, అది వస్తుంది మామూలుగానే. మాకు వచ్చి ప్రభుత్వాలు కానీ పనులు కానీ ఈ ప్రభుత్వం అని బాగానే చేస్తుంది. ఎలా ఉంటుంది సార్ అంటే రేపు ఈ కంపెనీలు ఒకసారి స్టార్ట్ అయ్యి దిగ్విజయంగా ముందుకెళ్తే కనుక మన పిల్లలు మనవరాళ్ళు ఎవరున్నా కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళి నేర్చుకుని అక్కడ సెటిల్ అవ్వకుండా ఇక్కడ సెటిల్ అవ్వచ్చు అంటారా? నిజమేనండి. పక్క రాష్ట్రాలకు ఎందుకన్నా మన పుట్టిన భూమి వదిలేసి వేరే రాష్ట్రాలకు వెళ్దాం అనవసరం. అదేదో మన పిల్లలకి మనకి ఉన్న రాబోయే భవిష్యత్తులో ఈ కూటమి ప్రభుత్వం ఉంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, పిల్లలకి బాగుంటుంది. నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు పెడతాము, డెవలప్మెంట్లు ఇస్తాము, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లు అంటున్నారు. ఈ విధానంలో కనీసం 12,000 15,000 జాబ్ ఇంటికాడి నుంచి చేసుకున్న ఒక ఉపయోగం ఉంటుందంటారు? ఉంటుందండి, కన్ఫర్మ్గా చేస్తారు. జాబ్ ఇంటికి ఒక జాబ్ అన్నారు, కంపల్సరీగా ఇస్తారు. ఆ నమ్మకం ఉంది, మరి కూటమి ప్రభుత్వం మీద ఉంది. మరి ఏంటి సార్, త్వరలో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, రేపు జనవరి తర్వాత ఉండబోతున్నాయి అంటున్నారు. మరి 3 నెలల పదవీ కాలం ఉన్నప్పటికీ ముందే నిర్వహిస్తున్నారు కాబట్టి మళ్ళీ ప్రజలందరూ కూడా ఈ అభివృద్ధిని చూస్తున్నారంటే ఎలా ఉంటుందంటారు? నాకు తెలిసి మళ్ళీ ఈ 3 నెలల ఎలక్షన్లోని మళ్ళీ ఇదే వస్తుంది. వస్తే భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు ఎలాగో ఈ ప్రభుత్వం ఆల్రెడీ ఉంది, ప్రభుత్వం వచ్చింది, చేస్తున్నారు. ఈ 15 నెలల్లో ఇంకా అభివృద్ధి చేయాలంటే ఎమ్మటెమ్మటే అవ్వదు, కనీసం 2 సంవత్సరాలైనా పట్టిద్ది. నిదానంగా పడుతూ ఉంటుంది, చేస్తూ ఉంటారు. చూసుకున్నట్లయితే సంవత్సరంన్నర పరిపాలన, సంక్షేమం ఒకవైపు, డెవలప్మెంట్ ఒక ఎత్తు. మరి విశాఖపట్నంలో 2 రోజుల నుంచి జరుగుతున్న సదస్సు, సిఐఐ సదస్సులో పెట్టుబడుల ఆస్కారం అంటున్నారు. యువతకి పెద్దపీట వేసి ఉద్యోగ కల్పనే మా బాధ్యత అంటున్నారు. రాష్ట్రానికి ఒక ఆదాయ వనరు కూడా ఉండాలి అంటున్నారు. ఏమంటారు? ఉద్యోగాలు కల్పించడం వల్ల చాలా వరకు యూత్కి చాలా మంచిది. చాలా వరకు ఉద్యోగాలు వస్తే చాలా వరకు ఏంటంటే నిరుద్యోగులు అనేది వాళ్ళు ఉన్న వాళ్ళు అనేది ఏంటంటే వాళ్ళకి ఉద్యోగాలు వస్తే వాళ్ళకు ఒక అవకాశం వచ్చినట్టే. కాబట్టి ఇప్పుడున్న పరిపాలన అలాంటివి కల్పిస్తే చాలా మంచిది, కల్పించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న యూత్కి ఏంటంటే చాలా ఉద్యోగాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే ఉద్యోగాలు ఇచ్చి మంచిగా చేయాలని కోరుకుంటున్నాను అన్నమాట. చూసుకున్నట్లయితే 13 లక్షల ఉద్యోగాలు వచ్చి 5 ఏళ్లలో ఇవ్వగలం అంటున్నారు. ఒక పక్క 2 ఐటీ పార్కులు అంటున్నారు, ఒక పక్క 2 డేటా సెంటర్లు అంటున్నారు, ఇంకో పక్క చూసుకుంటే రిలయన్స్ కంపెనీలు కూడా వస్తాయి అంటున్నారు, గ్రీన్ హైడ్రోజన్ పార్కులు అంటున్నారు. ఈ విధానంలో ముందుకెళ్తే పక్క రాష్ట్రాలకు వెళ్ళి నేర్చుకుని అక్కడ సెటిల్ అయ్యే కంటే ఇక్కడ ఉండొచ్చు అంటారా? రేపు కంపల్సరీగా ఉండొచ్చు, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ అనేది కంపల్సరీగా రావాలి. అలాంటి ఐటీలో వస్తేనే మనకి నిరుద్యోగులు ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే సరైన జాబ్లు వస్తాయి అన్నమాట. వచ్చినప్పుడు ఏంటంటే మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా, ఇతర దేశాలకు వెళ్ళకుండా ఇక్కడే చేసుకుంటారు. కాబట్టి కంపల్సరీగా ఉద్యోగాలు రావాలి అని కోరుకుంటున్నాం అన్నమాట. చూసుకున్నట్లయితే 13 లక్షల ఉద్యోగాలు అంటే మామూలు విషయం కాదు. మరి ఈ విధానంలో చూసుకుంటే నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు కూడా పెడతామంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబులు కూడా ఆపర్చునిటీ ఉంది, త్వరలో అవి కూడా రిలీజ్ అవుతాయి అంటున్నారు. నిజంగా ఆ స్కిల్ డెవలప్మెంట్లు నేర్చుకుంటే ఉపయోగపడుతుందా ఇక్కడ మనకున్నది? ఇప్పుడున్న డెవలప్మెంట్ వల్ల కంపల్సరీగా అలాంటివి రావాలి. వస్తే మాత్రం కంపల్సరీగా మాత్రం డెవలప్మెంట్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఇతర దేశాల కన్నా మనకే డెవలప్మెంట్ అయితే మన ఉద్యోగాలు కావాల్సిన వాళ్ళు ఇక్కడే చేస్తారు కాబట్టి ఎక్కడికి వెళ్ళకుండా. అది రేపు జనవరిలో పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. షెడ్యూల్ కూడా 3 నెలల ముందే పెడతా ఉంటారు. పదవీ కాలం ఇంకా 3 నెలలు ఉన్నప్పటికీ కూడా జనవరి నుంచి లెక్కేసుకున్నా మరి ఎలా ఉండబోతుంది? ప్రభుత్వం ఇచ్చిన పథకాలు, సంక్షేమాలు వర్కౌట్ అయ్యి ప్రజలు ఎటువైపు ఉన్నారు? కంపల్సరీగా ఇప్పుడున్న ప్రభుత్వం కంపల్సరీ ఉద్యోగాలు ఇస్తారని అందరూ భావిస్తున్నారు. కంపల్సరీగా జనవరి నుంచి కంపల్సరీగా అందరికీ జాబులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీగా వస్తాయి కూడా ఇప్పుడున్న 3 ఏళ్లలో.
అదే ఎలా ఉందన్న చంద్రబాబు నాయుడు గారు పనితీరు, ఇటు పక్క పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, మరి ఐటీ మినిస్టర్ లోకేష్ గారు, ఈ ముగ్గురిని కంపారిజన్ చేస్తే మీకు బాగా ఎవరు వెళ్తున్నారు? ముగ్గురు బాగా చేస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే మనకి డెవలప్మెంట్ ఒకటి కావాలి, ఉద్యోగాలు ఒకటి కావాలి, ఉన్న అభివృద్ధి అనేది మనకి ఎక్కువ కావాలన్నమాట. ఎందుకంటే బయట వెళ్ళకుండా ఇక్కడే ఉద్యోగాలు రావాలి, ఇక్కడే చేయాలి కాబట్టి ఆ ముగ్గురు బాగా చేస్తున్నారు, ఇబ్బంది ఏమీ లేదు. నమస్కారం అండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతుంది. ఒక పక్క అభివృద్ధి సంక్షేమంతో పాటు రాష్ట్రానికి ఒక ఆదాయ వనరు ఉండాలి, దాంతోపాటు నిరుద్యోగులు యువత బాగుపడాలని చెప్పి ఈ సదస్సు సిఏఏ సదస్సులో ఒప్పందాలకి తెరతీసింది విశాఖపట్నం కేంద్రంగా. ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వ పనితీరులు? ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. ఈ రావడం కేవలం చాలా సంతోషం. ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది, జాబులు వస్తాయి, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అన్ని పరిశ్రమలు వస్తాయి, అంతా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంత మంచి పని చేసేవాడు చాలా అభినందించాలి. చంద్రబాబు తర్వాతే కానీ ఎవరి వల్ల కాదు, ఇది ఆయన వల్లే అవ్వాలి. ఏదైనా తెలివిదారులు అనుభవం ఉండాలండి, అనుభవం ఉండాలి, దాన్ని చేసే కృషి కూడా ఉండాలి. 24 గంటలు కూడా పని చేస్తూనే ఉంటాడు ఆయన. పడుకున్నప్పుడు ఇదే ఉంటుంది, ఎదరోళ్ళు పడుకోబెట్టాడు. ఇంకా పని అంటే పని చేయాలి, చేసి పెట్టాలి, అంత బాగుంటుందండి. అన్ని జిల్లాలు అమరావతి కానీ ఏదైనా అంత డెవలప్ అవుతుందండి. చాలా సంతోషం. ఈ 5 ఏళ్ళు కూడా చూడండి ఎలా ఉంటుందో, ఒక మంచి ఇదిగా ఉంటుంది. 12 ఏళ్ళు కూడా పని కల్పిస్తాడు, పని కూడా వస్తుంది, జాబు అన్ని రకాల జాబులు మొత్తం ఉపాధి కూడా బాగా కలుపుతుంది. వివరాలకు వెళ్తే సార్, ఈ 5 ఏళ్లలో కూడా ఏదైతే చెప్తున్నారో 13 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలం అంటున్నారు. రెండోది చూసుకుంటే కనుక 12 లక్షల పెట్టుబడులు, 12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అంటున్నారు. 710 కంపెనీలకి ఏదైతే ఒప్పందాలు పారదర్శకంగా జరిగినాయి అంటున్నారు. ఈసారి ముందే జరిగిపోతున్నాయి ఈ ఒప్పందం. ఎక్కడి నుంచి పారిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి పెట్టుకుంటున్నారు. ఆ అయ్యమ్మలో వైఎస్ఆర్ ఉన్నాడు, అన్ని తోలేస్తే మళ్ళీ వస్తున్నాయి పరిశ్రమలు. ఎందుకు వస్తున్నారు? మనిషిని బట్టి ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి, అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, మంచి అన్ని రకాలుగా ఉన్నది అనుకూలంగా. ఆంధ్రప్రదేశ్ మంచి ఇదిగా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. యువతకి ఇది ఎలా ఉపయోగపడుతుంది సార్? గతంలో అంటే ఒక నిమిషం సార్, గతంలో హైదరాబాద్, చెన్నై లేదా బెంగళూరు వెళ్ళి నేర్చుకుని అక్కడ సెటిల్ అయ్యేవాళ్ళు. ఈ 5 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుంది? హైదరాబాద్ ఉంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అక్కడే కదా, అంతమంది 30 లక్షల మంది ఉన్నారంటే ఉద్యోగస్తులు అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నారు. మరి ఇక్కడ కూడా కావాలి కదా, అది చేసింది చంద్రబాబే కదా, సాఫ్ట్వేర్ అక్కడ పెట్టండి, ఇక్కడ కూడా రావాలి, మంచి ఇదిగా అవకాశాలు ఉంటాయి, బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇవన్నీ వచ్చినాయి అంటే పరిశ్రమలు. గూగుల్ కంపెనీ అంటే ఎక్కడండి, ఎక్కడిదండి అది? అలాంటి తెచ్చారంటే పరిశ్రమలు మరి చూడండి, ఎక్కడేం తెస్తున్నాడు అనుకూలంగా. ఈయన కూడా అంతా చెడగొడుతున్నారు, ఎక్కడికి పంపించేయాలి, డెవలప్ అవ్వకూడదు. ఇది ఎంతసేపు చేపల మార్కెట్లో ఉద్యోగం ఇచ్చావా, మటన్ గట్ట చేపల ఇయ్యా అవి పెట్టావా, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చావా, ఇవి తీసుకొచ్చాడు అయ్యి. అంతేగాని మంచి పరిశ్రమలు తోలిసాడు. ఆడండి బాబు, కోడిగుడ్డు మంత్రి అన్ని తోలేసాడు, మొత్తం తెలిపోనియండి బాబు. ఎక్కడ ఏమండి చెప్పనా, ఎవరి కాడే దోసుకున్నాడండి, నాశనం చేసి వదిలిపెట్టారు, నకిలీ మద్యం పెట్టారు, మొత్తం నాశనం చేశారు, చచ్చిపోయారు జనాలు అంతా, మొత్తం దోపిడీ. ఇదేంటి తిరుపతిలో లడ్డూలు మోసం, అన్నీ మోసాలి, అదేమో మొన్న ఎవరు చంపేశారంట. ఏంటండి అంత రాజకీయం అంతా ఇదంతా అదే సార్. చూసుకుంటే మరి రేపు జనవరిలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. మరి ప్రజల ఒపీనియన్ ఎలా ఉండబోతుంది? ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి, గమనిస్తున్నారు కాబట్టి ఎలా ఉంది? చూస్తున్నారు కాబట్టి అన్ని డెవలప్ చేయడానికి మంచిగా చూస్తారండి జనాలు. ఇప్పుడు ఇన్ని చేసి ఎంత చేసి నువ్వు ఎలా చేసావు, నీకు ఎందుకు 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు పక్కనే? ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఇవ్వలేదు. అది తెలుసుకున్నారు జనాలు, మనసులో పెట్టుకున్నారని చేశారు దెబ్బ. గతమే ఊరికే బాగుంది. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగినాయి అయ్యా బాగా, 60,000, 70,000, 100 దాకుండా కేజీ. ఇంట్లో సంక్షేమ పథకాల లిస్టులో ఏమైనా ఉన్నారా, ఇస్తున్నారా, పర్లేదా టయానికి వచ్చి? ఏమన్నా పెన్షన్ కానివ్వండి, రేషను? పెన్షన్ ఇస్తున్నారు, ఇవాళ డ్రెస్ ఇస్తారు, పెన్షన్ ఇస్తున్నారు, ఇస్తూనే ఉండాలి. ఇది మాట వాళ్ళు అది వాడదు. 15 నెలలు అవుతుంది కొత్త ప్రభుత్వం వచ్చి, మరి అన్నీ ఆదుకుంటున్నారా? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొంచెం కంఫర్ట్గా ఉందా, ఇబ్బందిగా ఉందా? పర్లేదు, సపోర్ట్గా ఉంది, బాగా పర్లే. మరి ఏంటి మరి కంపెనీలు కూడా వస్తున్నాయి, రేపు మనవరాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలన్నా, లేకపోతే కొడుకులు ఎవరైనా ఉన్నా కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళకుండా ఇక్కడ చేసుకోవచ్చు అంటున్నారు. ఏమంటారు ఆ విధానంలో? మంచిది, ఎక్కడ చేసుకుంటే మంచిదే, ఉంటే ఎక్కడైతే మంచిదే, ఎక్కడికో బాకుండా. మహిళలకు బాగుంది ఈ ప్రభుత్వం మరి? పర్లమ్మా. గత ప్రభుత్వం కూడా చూశారు కదా, 9 పథకాలు ఇచ్చేవాళ్ళు అప్పుడు కూడా, మరి ఇప్పటికీ కూడా 6 పథకాలు కాబట్టి మరి అందరూ రెస్పాన్స్ ఎలా ఉంది? బయట ఏమన్నా మీకు కావాలన్నా, సేవలు ఏమన్నా, కాగితాలు కావాలన్నా? నాకు అయ్యే రావు చెప్పడానికి. పర్లేదా? పర్లే. ఎలా ఉంది ధరలు, ఎలా ఉన్నాయి ప్రజెంట్? ధరలు బాగా ఫుల్గా ఉన్నాయి, 60,000, 70,000 ఉన్నాయి. ఇంకా ధరలు ఏం తక్కువ ఉన్నాయి ధరలు. కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి? కరెంటు బిల్లు బాగానే వస్తుందండి, తగ్గించామంటున్నారు కదా? తగ్గిలే, ఇంకా పెంచినారు. వచ్చే బిల్లు మీద కూడా ఇంకా 400 ఎగట్టేస్తారు బిల్లు, మినిమం ఛార్జీలు. ఇంకా
కరెంటు బిల్లు బాగా వస్తుంది. అమరావతి చుట్టుపక్కల వాసులుగా మరి అమరావతి కూడా బాగా అభివృద్ధి అవుతుంది కాబట్టి ఎలా ఉంటుంది అంటారు రేపు? మీకు ఉపయోగపడుతుంది కదా. మనకి ఏముంది అమరావతి మనకి ఏమవుతుంది అయ్యా, దానివల్ల ఉపయోగం ఏమి లేదు. అమరావతి వల్ల పనులు ఉన్నాయా పర్లేదా? పనులకు వెళ్తుంటారా? పనులకి ఇంటికాడ పనులకి వెళ్ళిన అసలు ఇంట్లో మగవాళ్ళకు ఉన్నాయా పర్లేదా? పర్లేదు ఉండే ఇంటి మొగలు పనులు ఉండేది పర్లేదులే. మరి 1వ తారీఖు కల్లా పెన్షన్ ఇవ్వడం ఈ విధానం బాగుందా? పింఛన్ ఆపట్లేదే, ఒక మళ్ళీ నెలలో ఇస్తున్నారు కానీ పింఛన్ మట్టికి పింఛన్ వాళ్ళు వెళ్ళి తీసుకోవడం బాగానే ఉంది, ఇబ్బందిగా ఉంది. ఇబ్బందే లేదు, వస్తున్నాయి బియ్యం కూడా వస్తున్నాయి. మరి మొన్న తుఫాన్ ఎఫెక్ట్ కి అందరినీ బాగానే అలర్ట్ చేశారు కదా, బాగుందా విధానం? మొన్న తుఫాన్కి మనకేముంది కానీ అక్కడ వరదప్పుడు బాగా లేసిపోయినాం. వరదప్పుడు అసలు మరి రాని డబ్బు మాకు 1,00,000 రూపాయలు వేసాయి. బాగుంది అంటారు అయితే. ఉద్యోగాలకు వచ్చి పోయిన వాళ్ళు పోయినాయి అప్పుడు వరదలప్పుడు.